వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద సాయుధుడు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన కేబినెట్ అధికారులే లక్ష్యంగా అనుమానితుడు కాల్పులకు ఘటనకు తెగబడినట్లు అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా ఖాతాల ప్రకారం ఇతను లాస్ ఏంజల్స్ సమీపంలోని టోరెన్స్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను లాస్ ఏంజల్స్ నుంచి షికాగో మీదుగా వాషింగ్టన్ కు రైలులో ప్రయాణించి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. నిందితుడి వద్ద ఒక షాట్ గన్, ఒక హ్యాండ్ గన్, పలు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వాషింగ్టన్ పోలీసు చీఫ్ జెఫ్రీ క్యారోల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతను 2 చెక్ పాయింట్లను దాటుకుని లోపలికి వచ్చాడని, ఇతను ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడని అధికారులు భావిస్తున్నారు. వాషింగ్టన్ చేరుకున్న తర్వాత ఈ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్న హోటల్లోనే ఒక సాధారణ అతిథిగా నిందితుడు గది అద్దెకు తీసుకుని బస చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల అప్రమత్తతతో ట్రంప్ దంపతులు ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8:35 సమయంలో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. సుమారు 2600 మంది అతిథులతో భారీ బాల్ రూమ్ లో విందు జరుగుతుండగా వెనుక వైపు నుంచి కాల్పుల శబ్దాలు వినపడటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దుండగుడు 50 గజాల దూరం నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ పై షాట్ గన్ తో కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతిథులను కింద పడుకోవాలని హెచ్చరించారు. అప్పటికే వేదికపై కూర్చున్న ట్రంప్ దంపతులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను టాక్టిక్ బలగాలు చుట్టుముట్టి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. దాడి తర్వాత ట్రంప్ సుమారు 1 గంట పాటు బ్యాక్ స్టేజ్ లోనే ఉండిపోయారు. సోమవారం నిందితుడిపై ఫెడరల్ కోర్టులో హత్యాయత్నం సహా పలు తీవ్రమైన అభియోగాలు నమోదు చేయనున్నారు.